ఈ మధ్య కరెంటు రేట్లు బాగా పెరిగిపోయిండాయి కదా. అవును, అయితే కరెంటు బిల్లు తగ్గించుకునే తందుకు సంతకొచ్చినాను. కరెంటు బిల్లు ఎక్కువ వస్తే కరెంటు వాడకం తగ్గించాలి గాని సింగడు అద్దంకెళ్ళినట్టు నువ్వు సంతకెళ్ళేటి చేస్తావు. రెండెట్లు కొనుక్కొని వద్దామని పోతాడరా. ఆవులు గీదలు ఉంటే పాలు పితుక్కోవచ్చు, ఎడ్లను కొనుక్కొని ఏడు చేసుకుంటాం. ఎడ్లతో కరెంటు తీయొచ్చు, ఆ కరెంటు ఇంటి అవసరాలకు వాడుకోవచ్చు. తెల్దా నీకు? ఎవరు చెప్పారు? ఇంకెవరున్నా మన బాబు గారే. అటు చూడున్నా, నీకే అర్థమైతాది. ఎడ్లతో బుల్స్ తో కరెంట్ ఉత్పత్తి చేయడం ఇది ఎక్కడ ఎవ్వరు ఇంతవరకు ఆలోచన చేసి ఉంటారన్న నమ్మకం. చూసినా ఉన్నా, అందుకే అందరు రెండేసి ఎడ్లు కొనుక్కుంటే కరెంటు బిల్లులు కట్టాల్సిన పనేలే. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు ఆయన ఏది చెప్తే అది పట్టుకొని పరిగెట్టాడువేనా? అంటే బాబు గారు చెప్పింది నిజం కాదా? ఆ సెటప్ ఇళ్లలో వాడుకోవడానికి కుదరదు సిన్నమ్మా. అదంతా నాకు తెలుదునా. ఇదిగో ఇందాక దారిలో కరెంటు వైర్లు స్విచ్లు కూడా కొన్నా. ఇప్పుడు ఇవన్నీ ఏం చేసుకోవాలిన్నా? ఎక్కడ కొన్నావో అక్కడ తిరిగి ఆ డబ్బులతో మిరపకాయ బజ్జీలు కొనుక్కొని ఇంటికి. అంతే అంటావన్నా? ఏందో ఏమో, నెల నెల కరెంటు బిల్లులు కట్టలేక సస్తంట. అన్నట్టు ఆడబిడ్డనిది ఎప్పుడు వస్తుందంట అన్నా? నీకేమన్నా తెలుసునా? నాకు తెలదు. మరి ఏం తెలుసున్నా నీకు? ఆడ కూర్చొని పెత్తనాలు చేయడం మాత్రం తెలుసునా నీకు? నేను పోయి వస్తా. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.